ఒంగోలు రాజకీయం తాడేపల్లి చేరుతోంది. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితో సీఎం జగన్ సమావేశం కానున్నారు. నియోజకవర్గాల మార్పుపై ప్రధానంగా చర్చ జరగనుంది. కొన్నాళ్లుగా పార్టీ నాయకత్వం తీరుపై బాలినేని అసంతృప్తితో ఉన్నారు. తన నియోజకవర్గంలో కొందరి పెత్తనం ఏంటంటూ ఆయన నిలదీస్తున్నారు. ఇప్పటికే దఫదఫాలుగా చర్చలు జరిపారు. నియోజకవర్గాల మార్పుపై మధ్యాహ్నం మరోసారి చర్చించనున్నారు. వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిని ఒంగోలు నుంచి పార్లమెంటుకు పోటీ చేయించడంతో పాటు సిట్టింగ్ ఎంపీ మాగుంట కుమారుడు రాఘవాని మార్కాపురం నుంచి అసెంబ్లీలోకి బరిలోకి నిలపాలనే ప్రతిపాదన కూడా ఉంది. అటు ఒంగోలు నుంచి బాలినేనికి చలనం తప్పదనే చర్చ జరుగుతోంది. ఒంగోలు రాజకీయం తాడేపల్లి చేరుతోంది. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితో సీఎం జగన్ సమావేశం కానున్నారు. నియోజకవర్గాల మార్పుపై ప్రధానంగా చర్చ జరగనుంది. కొన్నాళ్లుగా పార్టీ నాయకత్వం తీరుపై బాలినేని అసంతృప్తితో ఉన్నారు. తన నియోజకవర్గంలో కొందరి పెత్తనం ఏంటంటూ ఆయన నిలదీస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపారు. నియోజకవర్గాల మార్పుపై మధ్యాహ్నం మరోసారి చర్చించనున్నారు. వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిని ఒంగోలు నుంచి పార్లమెంటుకు పోటీ చేయించడంతో పాటు సిట్టింగ్ ఎంపీ మాగుంట కుమారుడు రాఘవని మార్కాపురం నుంచి అసెంబ్లీకి బరిలో నిలపాలనే ప్రతిపాదన కూడా ఉంది. అటు ఒంగోలు నుంచి బాలినేనికి చలనం తప్పదనే చర్చ జరుగుతోంది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాం అందిస్తారు. జయరాం, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అలాగే ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితో సీఎం జగన్ సమావేశం కానున్నారు. నియోజకవర్గాల మార్పుతో పాటు ఇంకే ప్రతిపాదనలు చర్చలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎస్ రాధిక, ఇటు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ సభ్యుల నుండి ఇటు మాగుంట శ్రీనివాసరెడ్డి ఇప్పుడు 2 గంటల తర్వాత అయితే సీఎం జగన్తో అయితే సమావేశం కానున్నారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇటువల్ల ఇటు వైసీపీలో తాజా సిచ్యువేషన్ చెప్పుకోవచ్చు. ఇటువల్ల నియోజకవర్గాల మార్పులపై కూడా ఇటు సీఎం జగన్ ఇప్పుడే ఇటు వైసీపీ అధిష్టానం వీళ్ళిద్దరు నేతలకైతే ఒక గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇది యొక్క ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటు గిద్దలూరు లేదా మార్కాపురం వెళ్ళాలని కూడా అయితే ఇప్పటికే ఇటు చెప్పింది. అదేవిధంగా ఇటు ఒంగోలు ఎంపీకి ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి తనటువంటి రాఘవరెడ్డిని మార్కాపురం వెళ్ళని చూసింది. అయితే వీళ్ళిద్దరు నేతలు కూడా అయితే ఆయా స్థానాలు వెళ్ళడానికి కూడా అయితే సముచితంగా లేరు. అయితే సీఎం జగన్ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే అయినటువంటి బాలినేని వీళ్ళిద్దరిని కూడా అయితే ప్రస్తుతానికి అయితే ఇటు తాడేపల్లికి రమ్మన్నారు. ప్రస్తుతం అయితే ఒక 2 గంటల సమయంలో అయితే ఈ ఎంపీ ఇటు ఎమ్మెల్యేతో వీరిద్దరితో అయితే ఇటు సమావేశం కానున్నారు. ఇప్పటికే అంటే ఇప్పుడు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రెండోసారి జరిగినటువంటి మంత్రివర్గ ఇటు విస్తరణ నుంచి కూడా అయితే ఆయన ఇటు వైసీపీ అధిష్టానంపై అయితే ఇటు అసంతృప్తిగా ఉన్నాడు. తనకు మంత్రి పదవి నుంచి కూడా ఇటు వైసీపీలో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా అయితే తనకు సముచిత రెస్పెక్ట్ లేదనేది కూడా అయితే తనలో తనైతే చాలాసార్లు కూడా అయితే ఇటు బహిరంగంగా అయితే ఆయన చెప్పుకోవడం జరిగింది. అలాంటి ఈ గౌరవం లేని పార్టీలో మనం ఉండాలా లేదనేది కూడా అయితే ఇటు అనుచరుల దగ్గర కూడా అయితే ఇటు చెప్పినట్టు కూడా ఒక సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో కూడా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచి ఒక నెల రోజుల నుంచి కూడా ఆయన హైదరాబాద్లో ఉంటున్నారు. ఇటు ఒంగోలు అభివృద్ధిపై ఇటు సీఎం జగన్ తనకు క్లారిటీ ఇవ్వాలి. అప్పుడే నేను ఇటు ఒంగోలు నుంచి వచ్చే ఎన్నికల్లో కంటెస్ట్ ఇటు చేస్తానని కూడా అయితే ఆయన చెప్పడం జరిగింది. ఇటు ఒంగోలులో అయితే ఇటు ఇళ్ల పట్టాలు ఇవ్వాలనేది కూడా అయితే ఇప్పటికే జగన్ ఇటు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటు సీఎం జగన్ దృష్టికి అదేవిధంగా ఇంతకుముందు కూడా ఆయన చెప్పడం జరిగింది. గతంలో కూడా ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి తన గన్మెలను ఇటు వదిలేసి కూడా అయితే ఆయన హైదరాబాద్కి అయితే వెళ్ళడం జరిగింది. అప్పుడు తన అసంతృప్తిని కూడా ఇటు వెలకెక్కారు.
సో టోటల్గా ఏంటంటే ఇటు ఉమ్మడి జిల్లాలో ఇటు అద్దంకి, ఇటు ఎర్రగొండపాలెం, సంతనూతలపాడు, కొండేపి ఈ 4 నియోజకవర్గాల్లో కూడా ఇటువల్ల ఈ ఇన్ఛార్జీల మార్పు చేసింది. ఈ ఇన్ఛార్జీల మార్పు విషయంలో కూడా అయితే ఇప్పుడు మాజీ మంత్రి ఉన్నటువంటి బాలేనికి అయితే కనీసం ఇటు సమాచారం కూడా అయితే ఇటు వైసీపీ అధిష్టానం ఇటు ఇవ్వలేదు. మొత్తానికైతే ఇటు జిల్లాపై ఇటు బాలేని యొక్క ఎఫెక్ట్ ఇటు తగ్గుతుంది, తన ఆధిపత్యం ఇటు తగ్గుతుందని కూడా అయితే ఒక పక్క అయితే ఇటు అసంతృప్తిగా అయితే ఉన్నాడు బాలినేని. అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి అయినటువంటి స్వయన బాలినేనికి స్వయన బావ, ఆయన కుమారుడు ఇటు ఒంగోలు పార్లమెంటు నుంచి కూడా ఇటు వచ్చే ఎన్నికల్లో ఇటు విక్రాంత్ రెడ్డి కంటెస్ట్ చేసే విధంగా అయితే ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఈ విక్రాంత్ రెడ్డిని ఇటు రానియకుండా అయితే ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి అయితే ఆయన అడ్డుకుంటున్నారు. ఇటు విక్రాంత్ రెడ్డి వస్తే తను ఇటు ఒంగోలు నుంచి కానీ అదేవిధంగా మిగతా ప్రాంతాల నుంచి కూడా కంటెస్ట్ అయినందుకు కూడా అయితే ఒక పక్క చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే మరికొద్ది సేపట్లో ఈ సీఎం జగన్ భేటీ తర్వాత ఈ తాజా పరిస్థితులపై అయితే లేటెస్ట్ అప్డేట్స్ రావాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ జయరాం.